ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఎన్నికల ప్రచార భాగం కాదు, ఇది విజయోత్సవ ర్యాలీ. ఇది విజయోత్సవ ర్యాలీగా భావించవలసిందిగా కోరుతున్నా. సభా అధ్యక్షులైనటువంటి సుబ్బరాయుడు గారికి, మాజీ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి, పత్తికొండ తెలుగుదేశం అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి మండల సోదర సోదరి మండలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి ఎవరు చేయూతనిస్తున్నారనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మన హృదయాల్లో అందరూ కూడా కేఈ కుటుంబం మీద మనం అందరం కూడా మక్కువతో ఉన్నాం. మనం అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు కేఈ కుటుంబమే లేకపోతే మనందరూ కూడా గలాలు లేవు. ఈ రోజు ఇంత పెద్ద ర్యాలీ జరిగిందంటే బీసీ నాయకుడు, బలమైన నాయకుడు, జిల్లాలో ఏకైక కుటుంబం కేఈ కుటుంబం. ఈ రోజు ఆ కేఈ ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అభివృద్ధి చేయలేనటువంటి పనులు కేఈ కుటుంబం చేసిందని ఈ ముక్తకంఠంగా ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదటిగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులైనటువంటి కేఈ కృష్ణమూర్తి గారు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకు కాంగాన్ చెరువు నిర్మించడం జరిగింది. ఎంతో మంది రైతులకు నీరు ఇవ్వడం జరుగుతూ పశు పక్షాదులకు నీరిస్తూ కాంగాన్ చెరువును తెలుగుదేశం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ వెల్దుర్తి మండలంలో కాంగాన్ చెరువు నిర్మించడం జరిగింది. ఇవన్నీ గమనిస్తే అదే చెరువులో కేఈ ప్రభాకర్ గారిని మనం గెలిపించుకున్నాం. అదే నమ్మకంతో, ఆ నమ్మకం ఒమ్ము చేయకుండా బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ నాయకులైనటువంటి పూజ్యులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకి 9 సంవత్సరాలుగా బాయ్స్ హాస్టల్లో ఆ విగ్రహం నిరుపయోగంగా ఉంటే 1,10,000 రూపాయలు కంట్రిబ్యూషన్ ఇచ్చి ఆ యొక్క విగ్రహాన్ని, ఆ పెద్ద ఆయనని అక్కడ స్థాపించడం జరిగింది. 2,000 మందికి భోజన వసతిని కల్పించి, ఎస్సీ సోదరులందరికీ మండలంలో భోజన వసతిని కల్పించి ఆ యొక్క నాయకుడిని విగ్రహావిష్కరణ చేసి ఒక కేఈ కుటుంబం అని చెప్పేసి ఈ రోజు ఆ నాయకుడు నిలబెట్టే బడుగు బలహీన వర్గ వాళ్ళు ఎస్సీలకు ఆదరణ ఇచ్చాడు. అదేవిధంగా కేఈ శ్యామ్ కుమార్ గారు పెద్ద ఆయనని ఆసరా తీసుకొని ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ మరి బడుగు బలహీన వర్గాల వారికి జ్యోతిరావు పులే హాస్టల్ని తీసుకురావడం జరిగింది. 4 మండలాలు ఈరోజు డోన్, క్యాబిలి, కృష్ణగిరి, వెల్దుర్తి, ఈ 4 మండలాల విద్యార్థులు చదువుకోవాలంటే ఆ మండలాల నుంచి వచ్చినటువంటి స్కూల్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. అంటే బీసీల పట్ల, ఎస్సీల పట్ల మనకెంత మక్కువ ఉంది, ఆ కుటుంబం ఎంత ఆదరిస్తుంది అనే దాని మీద మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఎస్సీ హాస్టల్ని చూశారో లేదో, బాలయోగి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధిత కలెక్టర్ తో ఆ రోజు మాట్లాడి కేఈ ప్రభాకర్ గారు కొట్లాడి 10 కోట్ల నిర్మాణం చేసి ఆ హాస్టల్ని నిర్మించేసి 10 కోట్లు ఖర్చు పెట్టి నిర్మింపజేయడం జరిగింది. ఇవే కాదు, మనం ఎన్నో 260 కోట్ల రూపాయల చెరువులు తీసుకొని వచ్చి 68 చెరువులకు నీళ్లు నింపే విధంగా పెద్ద ఆయన గారు తీసుకొని వచ్చారు. దానికి అనుగుణంగా శ్యాంబాబు గారు తండ్రి గారికి అనుగుణంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు చెరువులు నీరు నింపడం కోసం 75% పూర్తి చేశాడు. 25% పూర్తి చేయలేక వైఎస్ఆర్ నాయకులు అల్లాడి ఆకులు వేస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర పాలై రాష్ట్రం అంతటా కూడా దయనీయమైనటువంటి పరిస్థితికి చేరుకుంది. ఈ రోజు రాష్ట్రంలో ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అనేది మనమందరం కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొక్కసారి మీరందరం కూడా గమనిస్తే, గతంలో చంద్రనాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధపు మాటలు నమ్మి, కళ్ళబొల్లి మాటల కింద నమ్మిగిన మీరు ఓట్లేసి మోపారంటే మనమందరం కూడా దయనీయమైన పరిస్థితి, అంధకార జీవితంలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మితే మనమందరం కూడా మోసపోయినటువంటి వాస్తవాలు. 1,00,000 రూపాయలు ఇచ్చి నవరత్నాలు పేరు చెప్పి 99 అబద్ధాలు చెప్పాడు అధికారంలోకి రావడానికి. ఈ రోజు ఆయనకి అధికారం ఇస్తే మనమందరం కూడా అంధకార జీవితంలో పోవాల్సి వస్తుంది. దయచేసి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గద్దెదించే విధంగా కుర్వ సమాజానికి చెందినటువంటి నాగరాజుకు ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి 1 ఓటు వేయించి గెలిపిస్తారని చెప్పేసి సభాముఖంగా